వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కమ్మ జనసేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సోమిరెడ్డి కొమ్మి లక్ష్మీనాయుడు. పొదలకూరు పట్టణంలోని మారుతినగర్లో కొలువై ఉన్న శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 7వ మంగళవారం కమ్మ జనసేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు లక్ష్మీనాయుడు హాజరయ్యారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యనిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కమ్మ జనసేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు పొదలకూరులో వీర అభయ ఆంజనేయ స్వామి వేడుకల్లో వచ్చి పాల్గొన్నాం. ఆయన ఒకటే కోరుకున్నా, ఈ గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని, జిల్లాని కాపాడమని చెప్పి కోరుకున్నా. ప్రధానంగా ఇక్కడ అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఎత్తేసారు. ఇక్కడ తాగేదానికి నీళ్ళు ఇచ్చే మినరల్ వాటర్ ప్లాంట్ మూసేశారు. అక్కడ దక్షిణ కాలువ పెండింగ్ 3 గ్రామాలకు సంబంధించిన వర్క్ ఆపేశారు. ఇక్కడ కండలేరు లిఫ్ట్ 10 కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా పెండింగ్ పెట్టేసేశారు. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ 2019కి ముందు చిన్న పనులు చేసిన కాంట్రాక్టుల బిల్లులన్నీ ఆపేసేశారు. ఈ 5 ఏళ్లలో ఘోరాలు నేరాలు చేసేసారు. ఇప్పుడే వాళ్ళు చేసిన ఒక దోపిడీ 18 కోట్లు ఇప్పుడే బయటకు వచ్చింది. అన్నీ నేను తొందరలో బయట పెడతా. మొత్తం మీద ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు అవిశ్రాంతంగా పోరాడతాం. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే చాలు అని చెప్పి తెలియజేస్తున్నాం.